గ్రామాల పరిశుభ్రతలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ తెలిపారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెదవేగి మండలంలోని కవ్వకుంట గ్రామంలో వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండాలంటే గ్రామాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని అన్నారు. అలాగే ఇళ్లల్లో ఉన్న చెత్తను స్వచ్ఛ రథాలకు అందించడం ద్వారా ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించి గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సొగసాని గంగాధర్రావు, ఎంపీటీసీ నరేష్, కార్యదర్శి బి హేమంత్, ఫీల్డ్ అసిస్టెంట్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన పెదవేగి మండలంలో 28 సచివాలయంలోనూ జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఈరోజు కవ్వకుంట గ్రామ పంచాయతీకి హాజరు కావడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రని ఖచ్చితంగా మనము ఊరిలో ఉండే వేస్టేజ్ అంతా మొత్తం మనకి స్వచ్ఛ రథం కన్నా అందించేసి శుభ్రంగా చేసుకుంటే మన ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందులో భాగంగానే ప్రతి 3వ శనివారము మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామ సచివాలయం జరుగుతుంది. అందువలన ప్రజలందరూ ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అలాగే మీరు ప్రజల్లో కూడా చెప్పేసి ఈ విధంగా మీ ఇంటిలో ఉన్న చెత్తని తడి చెత్త, పొడి చెత్త వేరు చేసేసి, అలాగే మనము రబ్బర్లు కానీ, ప్లాస్టిక్ కానీ, సీసాలు కానీ వేరు చేసేసి ఒక ఇంటిలోనే ఒక భాగంలో పెట్టుకుంటే స్వచ్ఛరథము ప్రతి నెల 2 సార్లు మన కవ్వకుంట గ్రామ పంచాయతీకి వస్తుంది. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దానికి సంబంధించిన సరిపడ సరుకులు కానీ, డబ్బులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని వేస్టేజ్ అన్ని మొత్తం రోడ్లో పడేయకోకుండా ఇళ్ళలోనే పెట్టేసుకొని స్వచ్ఛరథానికి చేసేసి మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉండగలని చెప్పేసి నేను ప్రజలందరినీ కోరుచున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ కలసడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.